హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మనసు చూడతరమా ఒకటో భాగాన్ని వినేద్దాం. అదొక కళ్యాణ మండపం. ఎవరిదో పెళ్లి జరుగుతుంది. పెళ్ళికూతురు రూమ్లో మీనాక్షి పెళ్ళికూతురు ఫ్రెండు బృంద. ఒక్కసారి ఆలోచించవే అంది. అందుకు బృంద, నేను బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను అంది. ఇది లైఫ్ బృంద, పగ కోసం పెళ్లి చేసుకుని లైఫ్ అంతా బాధపడతావా అంది మీను. నేను ఈ పెళ్లి చేసుకుంటుంది నా పగ తీర్చుకుని నా బాధను పోగొట్టుకోవడానికే అంది బృంద. సరే మరి నీ ప్రేమ సంగతి ఏంటి అంది మీను. జగత్ నన్ను అర్థం చేసుకుంటాడు, ఆ నమ్మకం నాకుంది. ఇక నువ్వు ఏం చెప్పినా నేను వినను అంది బృంద. ఈలోగా బయట నుంచి రజని ఇంకా సురేష్ అంటే బృంద వాళ్ళ నాన్న అమ్మ రావడంతో వారి మాటలకి బ్రేక్ పడింది. రజనీ గారు, సురేష్ గారు బృందాన్ని చూసి, చందమామలా ఉన్నావురా, మా దృష్టే తగిలేలా ఉంది అని దిష్టి చుక్క పెట్టి ముహూర్తానికి టైం అయిందని బృందాన్ని మండపంలోకి తీసుకెళ్లారు. మీను, దేవుడా నువ్వే దాని మనసును మార్చు స్వామి, జరిగిందేదో జరిగిపోయింది, అదే తలుచుకుని అది బాధపడుతూ ఇప్పుడు పెళ్లి చేసుకుని అతన్ని బాధ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని అనుకుని మండపానికి వెళ్ళింది. బృంద మండపంలోకి మొండిగా అయితే వెళ్ళింది, కానీ తన ప్రేమని మర్చిపోయి ఎలా బ్రతకగలదు అని అనుకోగాని వాళ్ళ అన్నయ్య గుర్తుకు రాగానే, లేదు నా కన్య అయినా మా అన్నయ్యని నాకు కాకుండా చేసిన వాడిని ప్రశాంతంగా ఉండనివ్వను, నా జీవితం ఏమైపోయినా పర్వాలేదు, మా అన్నయ్య చావుకి పగ తీర్చుకోవాలి అని ఆలోచనలో ఉండగానే ఏదో అలచడిగా అనిపించి తల పైకి ఎత్తగానే ఎదురుగా తన ప్రేమ జగత్ కనిపించేసరికి ఎంత వద్దు అనుకున్నా కూడా కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తూనే ఉన్నాయి. జగత్ కూడా కన్నీళ్లతో చూస్తున్నాడు బృందా వైపు. తను జగత్ని చూస్తుంటే సరిగ్గా అతని మొహం కనిపించక కళ్ళ నీళ్ళ వల్ల అనుకుని తుడుచుకున్నా కూడా అలానే కనిపించేసరికి అప్పుడు చూసింది పెళ్లి కొడుకు తన మెడలో తాళి కట్టడం అయిపోయి కూర్చోవడం కూడా. అంతే, ఒక్కసారిగా కళ్ళ వెంట నీళ్లు ఆగకుండా వస్తుంటే తల పైకి ఎత్తలేక కిందికి దించి ఆ కన్నీళ్ళని వదులుతుంది. అప్పుడే ఎవరో మాటలు తన చెవిన పడ్డాయి. ఏంటి కమిషనర్ గారు, ఫ్యామిలీతో సహా వచ్చినట్టున్నారు, పీటల మీద కూడా పెళ్లి కొడుకు తరపున కూర్చున్నట్టున్నారు. అందుకు కమిషనర్ గారు, మరి మా దేవ్ పెళ్ళి మేం లేకుండా ఎలా, వాడికన్నీ నేనేగా అన్నాడు. అదే నిజమేలేండి అని అతను వెళ్ళిపోయాడు. బృంద దేవ్ అన్న పేరు దగ్గరే ఆగిపోయింది. నేనెందుకు ఏడుస్తున్నాను, మా అన్నయ్యని మాకు దూరం చేసి మా జీవితాల్ని అంధకారంలోకి నెట్టేసి మాకు సంతోషం లేకుండా చేసిన ఇతని జీవితంలో సంతోషం అనేది లేకుండా చేయాలి, చేస్తాను అని కళ్ళు తెరుచుకుని పక్కనే ఉన్న దేవ్ వైపు కోపంగా చూస్తుంది. అప్పుడే దేవ్ కూడా తన వైపు చూడడంతో టక్కున తల తిప్పేస్తుంది. పెళ్లి తంతు ముగిశాక ఒక్కొక్కరు స్టేజ్ పైకొచ్చి వీళ్ళని ఆశీర్వదించి వెళ్తుంటే బృంద ఈ లోకంలో లేదు. తన అన్న చనిపోయే ముందు రోజు తనతో ఆఖరిగా మాట్లాడిన మాటలకే గుర్తొస్తున్నాయి. బంగారం, నేను ఉన్నా లేకున్నా అమ్మ నాన్నని జాగ్రత్తగా చూసుకో, నువ్వు జాగ్రత్త అన్నాడు. అన్నయ్య, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు, ఏదన్నా ప్రాబ్లమా అని కంగారుగా అడుగుతుంది బృంద. భార్గవ్ బృంద వాళ్ళ అన్నయ్య. నువ్వు కంగారు పడుకురా, ఏం కాలేదు, జస్ట్ చెప్తున్నానంతే అన్నాడు. ఆ తర్వాత రోజే వాళ్ళ అన్నయ్య వీడియో కాల్ చేశాడు. అందులో భార్గవ్ ఒంటి నిండా దెబ్బలతో రక్తంతో ఉన్నాడు. అన్నయ్య ఏంటిది, ఏమైంది నీకు అని అడుగుతుంది. తనకి ఏడుపు ఆగట్లేదు బృందాకి. బృంద, నేను చెప్పేది జాగ్రత్తగా విను, నేను ఇంకా ఎక్కువసేపు బ్రతకను. ఇప్పుడు నువ్వు నేను చెప్పేది వినకుంటే ఈ నిజం నాతోనే సమాధి అయిపోతుంది అంటాడు భార్గవ్ అని ఏదో చెప్పాడు. బృంద ఏడుస్తూనే, అలాగే అన్నయ్య, కానీ ఇదంతా చేసింది ఎవరు అని అడిగింది. ఇన్ని రోజులు ఎవరినైతే మంచివాడని అనుకున్నామో వాడి అని పేరు ఏదో చెప్పాడు, కానీ బృందాకు అర్థం కాలేదు. అన్నయ్య అర్థం కాలేదు అంది బృంద. అప్పటికే భార్గవ్ ఆ అని చెప్పేలోపే భార్గవ్ వెనక నుంచి దేవ్ గన్ ఫైర్ చేయడం, భార్గవ్ బాడీ లోపలికి బుల్లెట్ దూసుకుపోయింది. అది వీడియో కాల్ చేయడం వల్ల కళ్ళారా చూసిన బృంద అన్నయ్య అని గట్టిగా అరిచిన అప్పటికే భార్గవ్ పడిపోవడం, తన చేతిలో ఫోన్ జారిపోయి అది ఆఫ్ అవ్వడం జరుగుతుంది. ఫోటోగ్రాఫర్ మేడం స్మైల్ అనగానే ఆలోచనలో నుంచి బయటకొచ్చి కన్నీళ్లు తెచ్చుకుని పైకి చూస్తుంది. కానీ మనసులో ఇలా అనుకుంటుంది, అంతమందికి అన్యాయం చేసి పైకి మాత్రం పెద్ద పోలీస్ ఆఫీసర్ అనే పేరు ఒకటి, నీ గురించి నేను మా అన్నయ్య మంచిగా అనుకుని పెద్ద తప్పు చేశాం, అయినా ఒక మంచి పని జరిగిందిలే, నీకు నేనెవరో తెలియదు, భార్గవ్ చెల్లినని తెలిస్తే మమ్మల్ని బ్రతకనిస్తావా నువ్వు, నీ వల్ల ఇంకెంతమంది ప్రాణాలు కోల్పోవాలి, ఎంతమంది అన్యాయం అయిపోవాలి, లేదు అలా జరగడానికి వీల్లేదు, ఇక నుంచి నీకు నరకం అంటే ఏంటో చూపిస్తాను. ఆ పెళ్లి తంతంతా అయిపోగానే డైరెక్ట్గా దేవ్ ఇంటికే తీసుకెళ్లారు నవవధూవరుల్ని. దేవ్ ఇంట్లోకి మొదటిసారి అడుగు పెట్టింది కాబట్టి
అందరూ కుడికాలు పెట్టమన్నట్టే బృంద వినిపించినట్టే ఫాస్ట్గా ఎడమకాలు పెట్టబోయింది. ఇంతలో ఎవరో చిన్న బాబు వెనక నుంచి ఇంట్లోకి వస్తూ బృందాన్ని తోసేసేసరికి తను పడిపోబోయింది. పక్కనే ఉన్న దేవ్ బృందాన్ని కింద పడకుండా నడుము చుట్టూ చెయ్యేసి పట్టుకున్నాడు. అలా ఇద్దరు ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉన్నారు. అందరూ అప్పుడే పెళ్ళాం మీద అంత ప్రేమ వచ్చేసిందా, జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అని అంటుంటే అందంగా సిగ్గుపడుతున్నాడు దేవ్. బృందాకి మాత్రం కోపంగా ఉంది. దేవ్ బృందాన్ని సరిగ్గా నిల్చోబెట్టి తన చేయి పట్టుకుని ఇంట్లోకి అడుగు పెట్టే టైంలో ఆగండి అని ఒకేసారి ఇద్దరు అమ్మాయిలు గొంతు వినిపించింది. అందరూ అటు చూసేసరికి అక్కడ మీను, కమిషనర్ గారి అమ్మాయి మానస ఉన్నారు. మీను మానస ఇద్దరు ఒకరినొకరు చూసుకుని, నేను బృందా ఫ్రెండ్ని అంది మీను. నేను దేవన్నయ్యకి చెల్లెలు అంది మానస. కమిషనర్ గారి అమ్మాయిని అంది అమ్మాయి. అలా ఇద్దరు ఒకరినొకరు పరిచయం చేసుకుని దేవ్ వాళ్ళని తోసుకుంటూ ఇంట్లోకి వెళ్ళి హారతి పళ్ళెం పట్టుకొచ్చి, అమ్మా మేము లేకుండానే ఇంట్లోకి వెళ్దాం అనుకుంటున్నారా అని వాళ్ళకి హారతి ఇచ్చింది మానస. దేవ్ పర్సు నుంచి మనీ తీసి వాళ్ళకి డబ్బులు ఇచ్చాడు. ఇప్పుడు ఇద్దరు పేర్లు చెప్పి లోపలికి రండి అంది మీను. బృంద కోపంగా చూస్తుంది మీనుని. కానీ మీను పట్టించుకుంటేగా. నేను నా భార్య బృంద వచ్చాం అన్నాడు దేవ్. వదిన ఇప్పుడు నువ్వు అంది మానస. బృంద మౌనంగా ఉంది. అమ్మ బృంద తప్పించుకోవాలని చూడకు అంది మీను. బృంద కోపంగా చూసేసరికి మీను పైకి చూస్తుంది. ఇక తప్పదు అనుకుని నేను దేవ్ అని అరిచింది. అందరూ ఉలిక్కిపడి చూసేసరికి దేవ్ చేతికి బుల్లెట్ దిగి ఉంది. బృందాని ఒక పక్కకి లాగాడు దేవ్. అందరూ షాక్లో ఉన్నారు. ఫ్యూ మినిట్స్ బ్యాక్ బృందా నేమ్స్ చెప్తున్నప్పుడు ఎవరో గన్ బృందాకి గురి పెట్టడం, ఫోకస్ లైట్ బృందా మీద పడడం చూస్తున్న దేవ్ అలర్ట్ అయి బృందాన్ని పక్కకి లాగేసరికి ఆ బుల్లెట్ వచ్చి దేవ్ లెఫ్ట్ హ్యాండ్కి హార్ట్కి దగ్గరగా దిగింది. బృంద జగత్ అనబోయి దేవ్ లాగేసరికి దేవ్ బ్లడ్ బృందా ఫేస్ మీద కుంకుమలాగా పడింది. అది చూసిన జగత్ అనే పేరు నోట్లోని ఆపేసి తెలియకుండానే దేవ్ అని అరిచేసింది. తర్వాత అందరూ షాక్ అవ్వడం. రాజ్ అంటే దేవ్ ఫ్రెండ్ ఫాస్ట్గా కార్ తెచ్చి దేవ్ని అందులో కూర్చోబెట్టాడు. కమిషనర్ గారు, ఆయన వైఫ్ ఇంకా కొద్దిమంది వెళ్ళారు హాస్పిటల్కి. అక్కడున్న వాళ్ళలో ఒక ఆవిడ, ఈ అమ్మాయి అడుగు పెట్టడంతోనే అబ్బాయి ప్రాణాల మీదకి వచ్చింది, ఇంకా ముందు ముందు ఏమవుతుందో అంది. నష్టచాతకురాలు అది ఇది అని అంటుంటే బృంద వెంటనే రూమ్లోకి వెళ్ళిపోయింది. మీను కూడా బృందాతో పాటే రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసేసింది. మానస అక్కడ వాళ్ళతో, చూడండి మా వదిన అడుగు పెట్టబట్టే కేవలం ఒక్క బుల్లెట్ మాత్రమే దిగి అన్నయ్య అలా ఉన్నాడు. అయినా అన్నయ్య జాబ్ అలాంటిది, దానికి వదినతో ఏం సంబంధం అంది. ఈ మాట నా ముందు అంటే అన్నారు, అదే మా అన్నయ్య ముందు అని ఉంటేనా ఈ పాటికి మిమ్మల్ని తుక్కుగా షూట్ చేసేవాడు. మా వదిన అంటే మా అన్నయ్యకి ప్రాణం, అంతకన్నా ఎక్కువే, ఇంకోసారి మీరు అలా మాట్లాడకండి అంది అని ఫాస్ట్గా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది. రూమ్లో బాధపడకు బృందా అని భుజం మీద చెయ్యి వేసి బృందాని ఇటు తిప్పగానే తను నవ్వుతూ కనిపించేసరికి, ఏంటే ఇది ఏడుస్తున్నావనికంటే ఇలా నవ్వుతున్నావు అంది మీను. ఎందుకే ఏడుపు, నేను కావాలనే కదా ఇలా చేయించింది అంది బృంద. మీను అయోమయంగా, నువ్వు చేయించడం ఏంటే, షూట్ చేయించింది నేనే అంది బృంద. మీను షాక్ అయింది. మీను షాక్గా, ఏంటే నువ్వు చెప్పేది, నువ్వు షూట్ చేయించడం ఏంటి, అయినా షూట్ చేయబోయింది నిన్ను కదా. షూట్ చేయబోయింది నన్నే కానీ టార్గెట్ మాత్రం దేవే అంది బృంద. మీనుకి ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. అర్థమయ్యేలా చెప్పు అంది. అయ్యో మీను, నీకు చెప్పకుండా ఎలా ఉంటాను, సరే విను, అది భార్గవ్ అన్నయ్య గన్, దానితో నేనే ఒకరికి చెప్పి నన్ను షూట్ చేసినట్టు సెట్ చేశాం. అది చూసి దేవ్ నన్ను పక్కకి లాగాడు. మేము అది ముందే ఊహించాం కాబట్టి దేవ్ని షూట్ చేశాడు, అది జరిగింది. కానీ నువ్వు దేవ్ అని అరిచావుగా కంగారుగా, అప్పుడు నీ కళ్ళలో భయం బాధ కనిపించాయి అంది మీను. అరిచాను, నిజంగానే భయం వేసింది. దేవ్కి ఆ బుల్లెట్ హార్ట్కి తగిలిందేమో అని, తను చస్తాడేమో అని బాధేసింది. అలాంటి వాడు ఒక బుల్లెట్కే, అది కూడా నా చేతులతో నేను చంపకుండా చస్తున్నందుకు. నువ్వేనా బృందా ఇలా మాట్లాడుతుంది, ఒక మనిషి ఆపదలో ఉంటే అతను శత్రువైనా సరే సహాయం చేసేదానివి, నువ్వు ఇలా చేయడం నమ్మాలనిపించట్లేదు అంది మీను. అవునే, శత్రువైనా సరే ఆపదలో ఉంటే సహాయం చేయాలనుకునేదాన్ని, అలాంటి నన్ను ఇలా జాలి కరుణ అనే పదాలు మర్చిపోయేలా చేశాడే ఆ దేవ్ అంది బృంద. ఎందుకే నీ లైఫ్ని నువ్వే స్పాయిల్ చేసుకుంటున్నావు, ఇప్పుడు దేవ్ నీ భర్త అంది మీను. బృంద కోపంగా స్టాప్ ఇట్ అంది. బృంద కోపానికి మీనుకి ఒక క్షణం భయం వేసింది. తాళి కట్టినంత మాత్రాన భర్త అయిపోతాడా, జైల్లో ఉరి తీసేటప్పుడు వేసే తాడు ఎంతో, నాకు ఇది అంతే, కానీ అక్కడ తాడు వేసేవాడు బతుకుతాడు, వేయించుకున్నవాడు చనిపోతాడు.
మరి ఇక్కడ రివర్స్. అది కాదు బృంద, ఒక్కసారి నేను చెప్పేది విని అంది మీను. నువ్వు ఇంకా నాకేం చెప్పకు అంది. సరే చెప్పను, కానీ మీ ఇంట్లో కానీ ఆంటీ వాళ్ళ మాటల్లో కానీ భార్గవ్ గురించి దేవికి తెలిస్తే? "ఆ, నా గురించి తెలుసు కూడా, నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది?" అంది బృంద. భార్గవ్ అన్నయ్య ఫోటో కానీ అన్నయ్య వస్తువులు కానీ ఏవి అతనికి కనిపించకుండా దాచేసా ముందే. మరి ఆంటీ వాళ్ళకి? అబ్బా, నీకు ఆత్రం ఎక్కువే, చెప్పేదాకా ఆగలేవా? సరే విను, అన్నయ్య గురించి మనం బాధపడుతుంది చాలు, మళ్ళీ ఆయనకి చెప్పి ఆయన్ని కూడా ఎందుకు బాధపడడం అని కన్విన్స్ చేశా. ఒకే ఒక డౌటే, లేట్ ఎందుకు కానీ? దేవ్ చాలా స్ట్రాంగ్ కదా, ఆ ఒక్క బుల్లెట్కి అలా అయిపోయాడా? ఏమో అనుకున్నానే, నీకు కూడా బుర్ర బాగానే పనిచేస్తుంది. సరే అది కూడా చెప్తా విను. మేము ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు నేను పడబోతే దేవ్ పట్టుకున్నాడు, గుర్తుందా? అప్పుడు ఎవరూ చూడకుండా దేవ్కి మత్తు ఇంజెక్షన్ ఇచ్చాను. నన్ను చూస్తూ అది గమనించలేదు అతను. నేను పైకి లేవగానే కళ్ళు తిరిగినట్టు అనిపించి తల విదిలించుకునే ప్రాసెస్లో నన్ను షూట్ చేస్తున్నట్టు కనిపించింది. ఇంకేం ఆలోచించకుండా నన్ను లాగేశాడు. ఆ బుల్లెట్ అతనికి తగిలింది. ఆ మత్తు ప్రభావానికి ఆ బుల్లెట్ తగిలేసరికి అలా అయిపోయాడు. మీను షాక్లో ఉండిపోయింది. బృందా కదిపేసరికి తేరుకుని, "ఒసే, మరి హాస్పిటల్లో మత్తెక్కించినట్టు తెలిసిపోద్ది కదే, పైగా వాళ్ళు పోలీసులు ఆ బుల్లెట్ ఎవరిదో, ఏ గన్ నుంచి వచ్చిందో కనుక్కుంటే అప్పుడు నిజం బయటకు వస్తుంది కదా." నిజమే, దేవికి ఇది ఒక పెద్ద మ్యాటర్ కాదు, ఆ బుల్లెట్ ఏ గన్ నుంచి వచ్చిందో ఆ తర్వాత ఎవరు చేయించారో కనుక్కోవడం. కానీ తను ఈ విషయం ఎవరికి చెప్పడు. కావాలంటే చూడు, ఆ బుల్లెట్ డీటెయిల్స్ చూశాక ఈ విషయం వదిలేయమంటాడు. అది నువ్వెలా చెప్తావు అంది మీను. ఎందుకంటే అది భార్గవ్ అన్నయ్య గన్ కాబట్టి, అన్నయ్యని చంపింది అతనే కాబట్టి. ఆ గన్ గురించి కనుక్కుంటే అప్పుడు అన్నయ్య గురించి, వాడు అన్నయ్యని చంపింది అంతా బయటకు వస్తుంది కాబట్టి వాడు దీన్ని వదిలేయమంటాడు, కానీ సీక్రెట్గా కనుక్కునే ప్రయత్నం చేస్తాడు. మీను కళ్ళు పెద్దవి చేసుకుని, "వస్తే ఏంటే నువ్వు, కాలేజీలో ఏదన్నా సరే వెంటనే ప్లాన్ చేసి ఐడియా ఇస్తావని నీ తెలివిని మెచ్చుకున్నాను, కానీ ఇలా వాడతావనుకోలేదే ఆ తెలివిని." "ఇదేం చూసావు, ఇంకా ముందు ముందు చాలా ఉంది" అంది బృంద. "అంటే ఇది జస్ట్ ట్రైలరా?" అంది మీను. "చచా, అంతలేదు, జస్ట్ చెకింగ్ అంతే. ట్రైలర్ ఇంకా సినిమా అన్నీ ముందున్నాయి. సరే పద, హాస్పిటల్కి వెళ్ళి నా యాక్టింగ్ స్టార్ట్ చేయాలి" అంది. అలా ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్ళారు. అటు రాజ్ దేవ్ని హాస్పిటల్లోకి తీసుకెళ్ళగానే వాళ్ళు పోలీసులు కావడం వల్ల వెంటనే అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. అప్పుడే బృందా వాళ్ళు అక్కడికి రావడం, డాక్టర్ బయటికి రావడం ఒకేసారి జరుగుతాయి. బుల్లెట్ హార్ట్కి చాలా దగ్గరగా తగిలింది, కొంచెం మిస్ అయి ఉంటే హార్ట్కే తగిలేది. నౌ హీఈస్ ఆల్ రైట్. కానీ స్ట్రేంజ్ ఏంటంటే ఆయనకి ఎవరో అనస్థీషియా అంటే మత్తు మంది ఇచ్చారు అన్నాడు డాక్టర్. ఆ మాటతో అందరూ షాక్గా, "ఏంటి డాక్టర్, ఏమంటున్నారు?" "అవును, ఆ పవర్ అండ్ ఈ బుల్లెట్ పవర్ వల్ల ఆయనకి స్పృహ లేదు. ఎనస్థీషియా డోస్ బాగా ఇచ్చారు, రేపటికి కూడా కళ్ళు తెరుస్తారన్న గ్యారంటీ లేదు" అన్నాడు డాక్టర్. "ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కదా డాక్టర్?" అన్నాడు కమిషనర్. "లేదు సార్, కానీ స్పృహ రాదంతే, ఒక్కొక్కరుగా వెళ్ళి చూడొచ్చు" అని ఆయన వెళ్ళిపోయారు. అందరూ బృందాన్ని లోపలికి వెళ్ళడంతో తనే ముందు లోపలికి వెళ్ళింది. అక్కడ బెడ్ మీద స్పృహ లేకుండా ఉన్న దేవుని చూడగానే ఒక క్షణం బాధ అనిపించినా మళ్ళీ వాళ్ళ అన్నయ్య గుర్తుకు రావడంతో, "ఛా, ఎలా ఉండేదాన్ని ఎలా చేసావు నువ్వు, అయినా ఇదేం చూసావు, ఇంక ముందు ముందుంది అస్సలు కట్టం. అందరూ పగలే చొక్కలు చూపిస్తామంటారు కదా, నీకు నేను నిండు పున్నమి వేళ కూడా అమావాస్య చూపిస్తాను, గెట్ రెడీ దేవ్" అని బయటికి వెళ్ళింది. తర్వాత అందరూ ఒక్కొక్కరుగా వెళ్ళి చూసొచ్చారు. బృందాని డ్రెస్ చేంజ్ చేసుకురమ్మని చెప్పి ఇంటికి పంపించారు. ఇంటికి వెళ్ళిన బృంద దేవ్ రూమ్లోకి వెళ్ళి చాలాసేపు అన్నీ వెతగ్గా ఆఖరణ తనకు కావాల్సింది దొరికింది. దేవ్ ల్యాప్టాప్ తీసుకుని అది ఓపెన్ చేయగానే 2 అకౌంట్స్ కనిపించాయి. ఫస్ట్ ఒకటి ఓపెన్ చేసి ఫాస్ట్గా అందులోని డేటా మొత్తం తన పెన్ డ్రైవ్లోకి కాపీ చేసేసింది. అది లాగౌట్ చేసి రెండో అకౌంట్ ఓపెన్ చేయడానికి ట్రై చేసింది, కానీ దానికి పాస్వర్డ్ ఉండి అది ఓపెన్ అవ్వట్లేదు. పాస్వర్డ్ ఏం పెట్టుంటాడా అని అన్ని రకాలుగా ట్రై చేసింది, కానీ నో యూజ్. ఇక లాభం లేదని ల్యాప్టాప్ మొత్తాన్ని హ్యాక్ చేసేసింది. తన పని అయ్యాక ల్యాప్టాప్ని ఎక్కడి నుంచి తీసిందో మళ్ళీ అక్కడే పెట్టి కాసేపు ఏదో వర్క్ చేసుకొని ఫ్రెష్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళింది. ఆ రోజంతా కూడా అక్కడే ఉంది బృంద. నెక్స్ట్ డే డాక్టర్ చెప్పినట్టే దేవ్కి స్పృహ వచ్చింది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో దేవ్ని ఇంటికి తీసుకెళ్లారు. దేవ్ ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి డ్రెస్ తీసుకుంటుంటే అప్పుడే బృంద ఫోన్ కోసం రూమ్లోకి వచ్చింది. దేవ్ లెఫ్ట్ హ్యాండ్కి కట్టు ఉండడంతో షర్ట్ వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. బృంద వెళ్ళి దేవ్కి హెల్ప్ చేసింది. దేవ్ థ్యాంక్స్ అన్నాడు. బృంద మౌనంగా ఉంది. ఫోన్ తీసుకుని బయటికి వెళ్తున్న బృందాని రైట్ హ్యాండ్తో పట్టుకుని దగ్గరకు లాగాడు. సడన్గా అలా లాగేసరికి బృంద చేతిలో ఫోన్ జారి పడిపోయింది.
బృంద షాక్లో పడిపోయింది. ఆ షాక్తోనే దేవ్ కళ్ళలోకి చూస్తూ ఉంది. నా థ్యాంక్స్ యాక్సెప్ట్ చేసినట్టు లేదు. హో సారీ, థ్యాంక్స్ చెప్పేది ఇలా కాదు అంటూ బృంద బుగ్గ మీద ముద్దు పెట్టాడు. అంతే, పాపకి ఫ్యూజులు ఎగిరిపోయాయి. టెన్షన్తో బాడీ అంతా స్వెట్ పట్టేసింది. ఒక్క ముద్దుకి ఇలా అయిపోతే ఎలా, ఇంకా ముందు ముందు చాలా ఉంది అన్నాడు. ఇది జస్ట్ ట్రైలర్, సారీ చెక్కింగ్ మాత్రమే. ఆ మాటతో బృందాకి టెన్షన్ ఇంకా ఎక్కువైంది. ఇవన్నీ తను మీనుతో అన్న మాటలు దేవ్ అంటుంటే ఆశ్చర్యంగానూ టెన్షన్గానూ అనిపిస్తుంది. దేవ్ బృంద బుగ్గ మీద చూపుడు వేలతో టచ్ చేసి ఏం ఆలోచిస్తున్నావు అన్నాడు. బృంద తేరుకొని దేవుని తోసేసి ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.